నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం ముందుగా నాటి వార్తలను ముఖ్యాంశాలు వైసీపీ ప్రభుత్వం కాలువల్లో గుర్రపటెక్కను తొలగించకపోవడమే గొల్లప్రోలు వరద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూస్తామని హామీ చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు వదంతులు నమ్మవద్దు జిల్లా ఫారెస్ట్ అధికారి ఎస్ భరణి రాత్రుల్లో చీకటిగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచన గోదావరి తీరంలో ఘనంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు రాజీవ్ నగర్ వాసులకు త్వరలో ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీ చిరుతపులి గురించి అసత్య ప్రచారాలు వదంతులు వ్యాపింపచేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా ఫారెస్ట్ అధికారి ఎస్ భరణి హెచ్చరించారు. రాజమహేంద్రంలో చిరుత సంచారంపై సోషల్ మీడియాలో గాయపడిన ఒక వ్యక్తి ఫోటోలు పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రజలు ఇటువంటి ఫేక్ న్యూస్లు నమ్మవద్దు భయపడవద్దంటూ కోరారు జిల్లా ఫారెస్ట్ అధికారి ఎస్ భరణి. ప్రజల నివాస ప్రాంతాల్లో తమ ఇళ్ల ముందు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాత్రులు చీకటిగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లవద్దన్నారు. ఫారెస్ట్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా నివాసిత ప్రాంతాల్లో పహారా కాస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి ఫేక్ మెసేజ్లు లా అండ్ ఆర్డర్ పరిధిలోకి వస్తాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఫేక్ మెసేజ్లు చూసిన వారు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవద్దని కోరారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సహకరించాలని కోరారు. ట్రాప్ బోన్లో చిరుతపులి పడలేదని పేర్కొన్నారు. ఇక్కడ అటవీ ప్రాంతాల్లోనే చిరుతపులి ఉన్నట్లుగా గుర్తించారన్నారు. మరి ఏ ఇతర బయట ప్రాంతాల్లోనూ చిరుతపులి సంచరించడం లేదు. నామవరం గ్రామం సి బ్లాంక్ 11వ వీధిలో అర్ధరాత్రి నుండి చిరుతపులి కనిపించిందని ఎడిట్ చేసిన ఫేక్ ఫోటోని సి బ్లాక్ నామవరం గ్రామంలోని కొందరు ఆకతాయిలు వాట్సాప్ ఇతర సామాజిక మీడియాల్లో పోస్ట్ చేశారని తెలిపారు. ఈరోజు సోమవారం తెల్లవారుజాము నుండి అటవీశాఖ జిల్లా అధికారి సిబ్బంది నామవరం గ్రామం సి బ్లాక్ 11వ వీధిలో వచ్చి విచారించగా అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని తప్పుడు సందేశాలకి పాల్పడిన వారిపై పోలీస్ శాఖ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. మన వాట్సాప్ గ్రూప్ రాజమహేంద్రవరం చాలా దీంట్లో ఫేక్ మెసేజెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది లెపర్డ్ గురించి. ఏదో ఒక ఇంజురీ అయిన ఒక పర్సన్ ఫోటో పెట్టుకుని దానికి ఇర్రిలవెంట్ మెసేజ్ సంబంధం లేకుండా మెసేజ్ అనేది కింద లెపర్డ్ కనెక్ట్ చేసి పెడుతున్నారు. ఇట్స్ అ కంప్లీట్ ఫేక్ న్యూస్. పబ్లిక్ దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. రెసిడెన్షియల్ ఏరియాలో పబ్లిక్ అందరు కూడా వాళ్ళ ఇల్లు ముందు లైట్స్ పెట్టుకోండి. డార్క్ గా ఏ ఏరియాని కూడా ఉంటే ఒంటరిగా వెళ్ళకండి. ఇలాంటి ప్రికాషన్స్ మాత్రం తీసుకోండి. ఫేక్ మెసేజెస్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా పెట్రోలింగ్ లో చాలా చోట్ల ఉన్నారు రెసిడెన్షియల్ ఏరియాస్ లో. సో ఎవరు భయపడకండి ఫేక్ మెసేజెస్ చూసి. మీన్ వైల్ ఫేక్ మెసేజెస్ ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళ పైన ఖచ్చితంగా యాక్షన్ అనేది తీస్తాము. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తుంది ఫేక్ మెసేజెస్. హెన్స్ డు నాట్ సర్క్యులేట్ ఫేక్ మెసేజెస్. మీకు వస్తే కూడా మళ్ళీ దాన్ని మీరు ఫార్వర్డ్ చేయకండి. దట్ విల్ క్రియేట్ మోర్ పానిక్ అమాంగ్ ద పబ్లిక్ అండి. కైండ్లీ కోఆపరేట్ విత్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టిల్ వీ క్యాన్. రాజీవ్ నగర్లో 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇళ్ల పట్టాలను త్వరలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. స్థానిక 45వ డివిజన్లోని రాజీవ్ నగర్ ఇందిరానగర్లో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు వర్ష ప్రభావం వల్ల వరద ముంపుకు గురైన బాధిత లబ్ధిదారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజీవ్ నగర్ ఇందిరానగర్ ప్రాంతాల్లో అధిక వర్షాల వల్ల ముంపుకు గురై 70 మంది ముంపు బాధితులు ఉన్నారని వారికి 25 కేజీల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో ఉల్లిపాయలు,
కిలో బంగాళదుంపలు, ఒక ఆయిల్ ప్యాకెట్, మందులు పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారిని ఆదుకుంటుందన్నారు. 20 ఏళ్లుగా ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అందరికీ త్వరలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్టాలను అందించే బాధ్యతను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారి అభివృద్ధికి వర్షాలు, వరదలు కారణంగా ఉన్నాయని, నీట మునుగుతున్న ఈ ఏరియాలో సంపు, డ్రైనేజు నిర్మించినప్పటికీ ఇక్కడ వర్షాకాలంలో వరద ముంపు తగ్గలేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని 3 మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు తోడిస్తున్నట్లు తెలిపారు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ఈ ప్రాంతంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మందులు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాస నవీన్ కుమార్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి కోయిల రమణ, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బొడ్డిగరాధ, నగరపాలక సంస్థ అధికారులు, ఏడీసీ, ఎంహెచ్ఓ, తహసీల్దార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాలు నీట మునిగినప్పుడు ఆ మట్టిలోనే నేను నడిచా, మీతోటే ఇక్కడ తిరిగా, మెడికల్ క్యాంపులు పెట్టించా. కానీ ఈ 5 సంవత్సరాలు వైసీపీ ఉన్నప్పుడు ఈ డ్రైన్ విషయంలో పట్టించుకోలేదు. మీకు ఏనాడైనా సరే ఇలా నీట మునిగినప్పుడు నిత్యావసర వస్తువులు మీకు ఇచ్చారా? ఈనాడు ఇవ్వాల. ఎంతసేపు బాగున్న వైపు నగరాన్ని అక్కడే ఈట్ స్ట్రీట్లు ఎట్టుకున్నారు, హ్యాపీ స్ట్రీట్లు ఎట్టుకున్నారు, డివైడర్లు వేసుకున్నారు, వాళ్ళ ఎస్టేట్లకి దారులు వేసుకున్నారు. ఇటువైపు పట్టించుకున్న దాఖలాలే లేవు. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎంతసేపు రాజీవ్ గాంధీ గారు శ్రీలంకనే ఇక్కడికే వచ్చేవారు. ఇప్పుడు మన 42 వార్డుల్లో మన వార్డు తిరిగినంత ఆయన ఏ వార్డు తిరిగి. రాజమండ్రి జేఎన్ రోడ్ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మనవడు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తనయుడు జ్యోతుల అనీష్ నెహ్రూ, నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జేఎన్ రోడ్లోని గణపతి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో ఏర్పాటు చేశారు. జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు పీటలపై కూర్చుని పూజలు నిర్వహించారు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి వెంకటేశ్వర స్వామి భజన మండలి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సుందరకాండ పారాయణ జరిగింది. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షులు జ్యోతుల మణి దంపతులు గణనాథం దర్శనం చేసుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని, అందుకే ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నామని అనీష్ నెహ్రూ తెలియజేశారు. రాజమండ్రి శ్యామలా నగర్ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి 50వ నవరాత్రి మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. స్థానిక శ్యామలానగర్ లక్ష్మీ గణపతి స్వామివారి 50వ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆలయాన్ని దర్శించారు. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి స్వామి ఆలయం, ఉమామహేశ్వర స్వామి ఆలయం, అభయ ఆంజనేయ స్వామి ఆలయం తదితర ఆలయాలను దర్శించారు. ఆలయ పురోహితులు బాదంపూడి చంద్రశేఖర్ శర్మ, వారణాసి మాణిక్య శర్మ, సుబ్బారావు, శేషాచార్యులు తదితరులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏరుకొండ శ్యామసుందర్రావు ఆలయ విశిష్టతను గురించి తెలియజేశారు. ఆలయ కమిటీ పెద్దలు అల్లుబాబి, గోగు రాజారావు, గజ్జరపు వీరహనుమాన్, ఏరుకొండ తాతారావు, గోగు జగన్నాథం, జయశ్రీ, ఏరుకొండ రాజారావు, వెంకటేష్, స్వామి, రేణుకాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజమండ్రి స్థానిక 23వ వార్డ్ నందివాడ వారి వీధిలో వజ్ర గణపతి ఆలయం వద్ద వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక నాలం భీమరాజు వీధిలో వేంచేసి ఉన్న లక్ష్మీ సిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల్లో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పంపిణీ చేసేందుకు పెన్నులు పూజ చేశారు. సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాటూరు రంగారావు, శెట్టి జగదీష్, మాటూరు సిద్ధు, మధ్య నారాయణరావు, నల్ల ఆనంద్, బ్రింగ్మళ నారాయణ, మురళి, కొత్త రాజేష్, మోతమూరు లలిత, కొప్పర్తి మురళి, నిమ్మలపూడి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాళం భీమరాజు వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక 23వ వార్డ్ నందివాడ వారి వీధిలో వజ్రగణపతి ఆలయం వద్ద శ్రీ లక్ష్మీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం పొత్తూరి ఏతరాజ్ సంపత్ కుమార్, రేణుక వారి కుమారుడు వెంకట సత్యనారాయణ సోమా దంపతులు, వాడిరేవు సత్యసూర్య బంగారరాజు, వెంకట నాగహిమబిందు దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెరకం వెంకట సీతారాం, అనంతలక్ష్మి, పొత్తూరి వెంకట సత్యనారాయణ, వెంకటలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, రుడా మాజీ చైర్మన్ మేడ్పాటి చెన్నారెడ్డి, మాజీ కార్పొరేటర్లు ప్రసాద్ హర్నాథ్, పిల్లి నిర్మల, టీడీపీ నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు తదితర ప్రముఖులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సత్యకృష్ణ జానకి రామ భజన మండలి మాధవి ఆధ్వర్యంలో భక్తి గీతాలతో భజన కార్యక్రమం జరిగింది. ఆలయ మందిర నిత్య పురోహితులు ముదుగంటి స్వామినాథం ఆధ్వర్యంలో స్వామివారికి ఏకాదశ హారతులిచ్చారు. ఈ కార్యక్రమంలో సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, చందాసత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచుల కృష్ణ, పొత్తూరి ఏతరాజ్ సంపత్ కుమార్, సిరిదే ధనవెంకటేశ్వరరావు, కన్నుమర్లపూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, పేరూరి మహేంద్రనాథ్, వానపల్లి మురళీకృష్ణ, నంబూరి కృష్ణ చైతన్య, సోమిశెట్టి భీమేశ్వరరావు, జ్యోతిరామ్ విఠల్ మోరే తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో భీమరాజుగుట్ట 24వ డివిజన్ పులి అరుణకుమారి దాస్ వార్డులో 12 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో విషజ్వరం ప్రబలి 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలువురు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రజా ఆరోగ్యం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషజ్వరాల దాటికి 12 ఏళ్ల పాలమర్తి జాన్ వెస్లీ అనే చిన్నారి బాలుడు మృత్యువాత పడ్డాడు. పాలపర్తి చంటి, పాలపర్తి ఋతులకు 2 మగపిల్లలున్నారు. వారిలో చిన్నవాడైన పాలపర్తి జాన్ వెస్లీ గత 5 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతానికి వైద్యులు గ్రామాన ఇంటింటికి వెళ్లి సమాచారం తెలుసుకుని వారికి కావలసిన ఉచిత మందులు అందిస్తూ వైద్యం అందిస్తున్నారు. కానీ జ్వరం తీవ్రతతో బాలుడు రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందడం జరిగింది. భీమరాజుగుట్ట 24వ డివిజన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్లూరు జిల్లా ఏజెన్సీలోని ఆదివాసుల గృహాలపై కొండ చర్యలు విరిగిపడ్డాయి.
అల్లూరు జిల్లాలో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఈ ప్రభావంతో ఏజెన్సీలోని ఆదివాసీల గృహాలపై కొండచెరలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలు ఇళ్లు ధ్వంసం కాగా ఒక బాలిక వరదల్లో గల్లంతయింది. 4 గిరిజనులకు గాయాలయ్యాయి. గూడెం కొత్తబీద మండలం గాలికొండ పంచాయతీ చట్రపల్లి గ్రామంలో ఈ ఘటన చేసుకుంది. భారీగా కురిసిన వర్షానికి కొండపై నుంచి కొండచెరలు జారిపడ్డాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. చట్రాయిపల్లి వద్ద కొండచెరలు విరిగిపడిన ఘటనలో 4 గిరిజనులు ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న సీలేరు ఎస్ఐ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి జేసీబీతో సహాయక చర్యలు చేపట్టింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీని కలిపే అంతర్రాష్ట్ర రహదారులైన సీలేరు, దారకొండ మధ్య 12 చోట్ల కొండచెరలు విరిగిపడగా భారీగా బురద పేరుకుపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ప్రకాశం బ్యారేజ్కి మళ్లీ వరదల పోటు పెరిగింది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రకాశం బ్యారేజ్కి మళ్లీ వరద పెరిగింది. ఎగువ నుంచి 4.5 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 70 గేట్లు ఎత్తి వచ్చినట్టును వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. పులిచింతల, మున్నేరు, కట్టలేరు నుంచి వస్తున్న ప్రవాహం బ్యారేజ్లో భారీగా కలుస్తోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 13 అడుగులకు పైగా నీటి మండడం ఉండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదేవి సమీపంలోని పాలకాయతిప్ప బీచ్ వద్ద వింత పరిస్థితి నెలకొంది. సముద్రం సుమారు 50 మీటర్ల మేర వెనక్కి వెళ్ళింది. కోడూరు మండలం హంసలదేవిలో వెనక్కి వెళ్లిన సముద్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కోడూరు మండలం హంసలదేవి సమీపంలోని పాలకాయతిప్ప బీచ్ వద్ద వింత పరిస్థితి ఎదుర్కొంది. ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో ఈ బీచ్ వద్ద ఈ పరిస్థితి నెలకొంది. సుమారు 50 మీటర్ల మేర సముద్రం వెనక్కి మళ్లింది. తీవ్ర వాయుగుండ నేపథ్యంలో సముద్రం సుమారు 50 మీటర్ల మేర వెనక్కి వెళ్లింది. దీంతో తీరం వెంట సుమారు 2000 అడుగుల మేర ఇసుక దెబ్బలు ఏర్పడ్డాయి. మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రం వెనక్కి వెళ్లడానికి గల కారణాలు ఇంకా తెలియరాకుండా ఉన్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావుకు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న బొలెరో వాహనం ఒక వాగు దాటుతుండగా ఒక్కసారిగా కంట్రోల్ తప్పింది. వరద తీవ్రతకు ఒక పక్కకు ఒరిగింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బొలెరో నుంచి ఎమ్మెల్యేను కిందకి దింపారు. ఆపై జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారు. ఆలపాడు కొల్లేటికోట రహదారి పూర్తిగా నీట మునిగిందని తెలిసి ఎమ్మెల్యే కామినేని వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో పందిరిపల్లిగూడెం గ్రామంలో కొల్లేరు సరస్సులో వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి ఈ ప్రమాదం ఎదురైంది. రాజమండ్రిలో నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మేఘ సందేశమా అనురాగ సంకేతమా పేరిట గోకవరం బస్టాండ్ వద్ద జిత్మోహన్ మిత్ర కళావేదిక వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శ్రీపాద జిత్మోహన్ మిత్ర, ముద్రగడ యేసుబాబు, భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర పూర్వాధ్యక్షులు పివిఎస్ కృష్ణారావులు విచ్చేశారు. ఈ సందర్భంగా జిత్మోహన్ మిత్రకి చిరు సత్కారం చేశారు. మైక్రోసాఫ్ట్ ఎక్స్ సీనియర్ మేనేజర్ మాటూరు సుధాకర్ రావు, బిఎస్ఎన్ఎల్ ఏజిఎం మాటూరి శారదాదేవి, సీతారామమూర్తి, గంగాధరన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఔత్సాహిక గాయకులు పలువురు గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ అధ్యక్షులు దొండపాటి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి బట్టా బ్రహ్మం, గౌరవ అధ్యక్షులు ఆదిత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
దొనపాటి సాయి సుబ్రహ్మణ్యం గారికి నేను కూడా వారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం చేయాలని మాకు యేసు బాబు గారికి నాకు చెప్పడం లాస్ట్ మీటింగ్లో కూడా వారు చెప్పి ఈ కార్యక్రమం చేసుకున్నారు. చక్కని గాలిని గాలితో మంచి మంచి పాటలు పాటించి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రకృతి అనుకూలించలేదు, ఎలాగనుకుంటే ఇది ఎప్పటి ప్రకృతి కేజీయలేదు, చాలా హ్యాపీ వచ్చారు. అందుచేత మీ అందరికీ ఒకసారి ఈ సభాపూర్వక రాబోయే రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు గాను రాష్ట్రంలో 1400 బస్సులను నూతనంగా కొనుగోలు చేసి సర్వీసులను ప్రారంభించుకోవడం జరుగుతుందని రాష్ట్ర క్రీడల రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆవరణలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, గోరింట్ల బుచ్చ చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణలతో కలిసి నూతన సర్వీసు బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థను బలోపేతం చేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఒక కన్నైతే కార్మికులు మరొక కన్నని కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా రోడ్డు రవాణా అధికారులు రాజమహేంద్రవరం కె శర్మిలా అశోక్, కాకినాడ కె శ్రీనివాసరావు, ఏలూరు ఎన్వీఆర్ వరప్రసాద్, రాజమండ్రి డిపో మేనేజర్ ఎస్కే షబ్నం తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వైజాగ్లో హుదూద్ తుఫాను వచ్చినప్పుడు ఏ విధంగా ముందుకొచ్చి వైజాగ్ నిలుపుకున్నారో ఈరోజు కూడా విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను గత 8 రోజుల నుంచి బస్సులోనే ఉండి ఎక్కడైతే ఏ కార్యక్రమాలు చేపట్టాలో టోటల్ ఆయన యొక్క క్యాబినెట్ అయితేనేం, ఎమ్మెల్యేలు అయితేనేం, అలాగే 150 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను దగ్గర పెట్టుకుని సహాయక చర్యలు చేపడుతున్నారంటే ఒకసారి మీరందరూ గమనించాలా. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా జయించే శక్తి మా నాయకునికి ఉందని మేము గర్వంగా మీ ముందర చెప్తున్నాం. రాజమండ్రి స్థానిక ముమ్మిడివారి వీధిలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ముమ్మిడివారి వీధిలో ప్రగడ బాబీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల ఉత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బెజవాడ రంగారావు, నాగలక్ష్మిల కుమారులు, బెజవాడ వెంకటకృష్ణ దుర్గాప్రసాద్, మాధురి, యశ్వంత్, శ్రీనివాస్, రంగబాబు, హర్షిత్, శ్రీనాథ్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరవబాబు, పిల్లాడి రుద్రయ్య, ఎస్జీకే అధినేత కిరణ్, బెజవాడ మైథిలి, బెజవాడ సూర్యభగవాన్, కాళీ కమిటీ సభ్యులు ప్రగడ బాబీ, గణేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఏలేరు, సుద్దగడ్డ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. సుద్దగడ్డ వాగుకి ఆనుకొని వరద నీటి ముంపుకు గురైన జగనన్న కాలనీకి పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి పడవలో వెళ్లి అక్కడ బాధితులు చెప్పుకున్న కష్టాలు విన్నారు. కాగా సుద్దగడ్డ కాలువ, ఏలేరు, గొల్లప్రోలు ముంపు సమస్యలను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కాలువల్లో కనీసం గుర్రపటెక్కను తొలగించకపోవడం, ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం వల్లనే ఈరోజు గొల్లప్రోలు వరద ముంపునకు కారణమని, ముంపు ప్రాంతాల్ని తెలిసి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి డబ్బులకు కకృతిపడారని పేదలందరినీ నిలువున ముంచారని ధ్వజమెత్తారు. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేసామని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని కార్పొరేటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటాము. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేంటంటే ఇప్పుడు ఎవరు చేశారు, ఏం చేశారు అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుకుని చేస్తాం.
ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముంపు గురైనాయి. కాకుండా కాలనీలోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగాన్ని ఒకసారి పరిశీలించడానికి వచ్చాము, సమస్యను తెలుసుకోవడానికి వచ్చాము. ఇవన్నీ ఒకసారి వరద ముంపు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం తీసుకుని వీటికి శాశ్వత పరిష్కారం తీసుకుని ఇప్పుడు సంక్షిప్త వార్తలు. వ్యవసాయ శాఖ సీనియర్ ఉద్యోగి ఏఈఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర జేఏసీ కార్యదర్శి, సీనియర్ జర్నలిస్ట్ ధూళిపాళ వేణుమాధవ్కి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ధూళిపాళ రుక్మిణి 85 సంవత్సరాలు స్వర్గస్థులయ్యారు. సమాచారం తెలుసుకున్న పలువురు ప్రముఖులు, వ్యవసాయ శాఖ ఉద్యోగులు, మీడియా మిత్రులు ఆయన నివాసానికి వెళ్లి భౌతికాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వ్యవసాయ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ధూళిపాళ రుక్మిణి స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ త్రిబుల్ సి ఛానల్ యాజమాన్యం సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ ప్రభుత్వం కాలువల్లో గుర్రపటెక్కను తొలగించకపోవడమే గొల్లప్రోలు వరద. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూస్తామని హామీ. చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు, వదంతులు నమ్మవద్దు. జిల్లా ఫారెస్ట్ అధికారి ఎస్ భరణి. రాత్రుళ్ళు చీకటిగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచన. గోదావరి తీరంలో ఘనంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. రాజీవ్ నగర్ వాసులకు త్వరలో ఇళ్ల పట్టాలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీ. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.